తెలంగాణలో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు నిండు కొండల్లా కలకలలాడాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మహావరుణయాగాన్ని నిర్వహిస్తుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ఈ మహాయాగానికి వేదికగా మారింది. జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు వర్ణయాగాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తెల్లవారుజామున 4 గంటలకి నాగార్జునసాగర్లోని విజయ్ విహార్ టూరిజం గెస్ట్ హౌస్ ప్రాంగణంలో యాగ క్రతువు ప్రారంభమై అత్యంత వైభవంగా కొనసాగింది. రాష్ట్రం సుభిక్షంగా ఉండటమే ఈ మహాయాగం ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం యాగశాల ప్రాంగణంలో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మొత్తం 11 హోమగుండాలను ప్రత్యేకంగా సిద్ధం చేశారు. 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన 108 మంది ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్చారణల మధ్య వర్ణయాగాన్ని నిర్వహిస్తున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో యాగ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ యాగశాల ఏర్పాట్లు కార్యక్రమాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయానికి సాగునీరు, ప్రజలకు తాగునీటిని అందించి ప్రధాన జలాశయాన్ని నాగార్జునసాగర్ వద్ద ఈ యాగాన్ని నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోయి రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు జలకలతో నిండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తుంది. ఈ పూజా కార్యక్రమాల్లో పలువురు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వర్ణయాగం పూర్ణాహుతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో నాగార్జునసాగర్కి చేరుకోనున్నారు. పూర్ణాహుతి ముగింపు పూజల్లో సీఎం పాల్గొని ప్రత్యేక హారతి ఇవ్వనున్నారు. అనంతరం వేద పండితులు ముఖ్యమంత్రికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో పాటు వీఐపీల రాక నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నల్గొండ జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సుమారు 1100 మంది సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకలను సంతరించుకోవాలని, రైతాంగానికి మేలు జరగాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ మహావరుణయాగంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతుంది. గోపూజతో ప్రారంభమై గురువందనము, విఘ్నేశ్వర పూజ మరియు షష్ఠివాచనము, పంచగవ్యప్రాశనము, రక్షాబంధనము, ఋత్విగ్వరణము మొదలగు పూర్వాంగ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహింపబడినాయి. ఆ తదుపరి మొత్తం సండిర మండపాలు చతుర్భద్ర మండల పూర్వకంగా చతుస్థానార్చన కార్యక్రమాలు మునుముందు కాబోతున్నాయి. ఇట్టి కార్యక్రమంలో ఆ స్వామి లక్ష్మీ నరసింహస్వామి వారు సమస్త ఆవాహిత దేవతలంతా కూడా లోక ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధవిల్మః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ భాగ్యా లక్ష్మీః